హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మనం ఎపిసోడ్ 3కి అయితే రావడం జరిగేసింది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డైమండ్ దాకా ఎపిసోడ్ 3. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. దిస్ ఈజ్ రామ్ చరణ్. ఫ్రీ ఫైర్ కింగ్స్ ఎపిసోడ్ 3 అయితే మనం వచ్చేసాం. సిఎస్ ర్యాంక్డ్ నోట్ టు ప్రో. మీరు మాత్రం మా ఛానల్ కొత్త అయితే లైక్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ అనేది ఆన్లో పెట్టుకోండి. మేము నోటిఫికేషన్స్ మీకు ఏమైనా వస్తే మేము ఏమైనా విజిట్ చేస్తే గేమ్లోకి అయితే ఇప్పుడైతే మనం వచ్చేసాం. లాస్ట్ 2 మ్యాచెస్ చూస్తే 1 మ్యాచ్లో అయితే మనం డిఫీట్ అయినాం, 1 మ్యాచ్లో అయితే మనం గెలుచున్నాం. ఏ మ్యాచ్ కూడా అలానే గెలుస్తాం ఆశిస్తున్నాం. మీరు మాత్రం మాకు సపోర్ట్ చేయడం మనం మర్చిపోండి. ఎంటర్టైన్మెంట్ మేము ఫుల్గా ఇస్తున్నాం. ఏమైనా మిస్టేక్ చేస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. ఆ మిస్టేక్ని మిస్ చేసుకుంటూ ఉంటాం. ప్లీజ్ ఎంజాయ్ ది గేమ్. అరే నేను వెళ్ళిపోతున్న పరిస్థితి ఏంట్రా? రే 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 ఇక్కడ అమ్మున్నాడు ఉన్నారా? ఒరే నన్ను వదిలేశారేంట్రా? వచ్చేసాను కిందకి పైకి. కిల్లు నాకు కావాలి, లేకపోతే వదులుతానా? ఒక్క మగ్గాడు. ఎక్కడున్నావురా? బయటికి రారా రే. 4 ఉన్నావురా. జోన్లో అయినా ఓరా, ఎవరికి రాకుండా పోయింది కిల్లు. అన్యాయంగా బలైపోతావురా రే. గమ్ము కూసో, జోన్లో పో. బయటకు వచ్చావా కేల్కతం దుకాంబం. చెప్పినా లేదా? ఆ మాట నువ్వు వినాలి. వినాలి, లేకపోతే ఇలా ఉంటుంది. వేరే లాలప్ప. ఇప్పుడైతే మనం సెకండ్ లెవెల్కి కూడా వచ్చేసాం. ఎక్సమ్ అయితే లేదబ్బా, ఒకటే ఉంది. ఎక్సమ్ అయితే మన చేతిలో ఉంది ఫ్రెండ్స్. మీరు మాత్రం మర్చిపోకుండా లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాంటి బెల్ ఆఫ్లో పెట్టుకోండి. అట్టనే అన్న మీరు ఫ్రెండ్స్తో ఆడుంటే చూసింటారు, చుట్టాలతో ఆడుంటే చూసింటారు, కానీ అన్న తమ్ముళ్ళు ఆడే వీడియో కూడా అయితే మీరు మాత్రం మాకు సపోర్ట్ చేస్తారు మేము ఆశిస్తున్నాం. మేము పెద్ద ప్లేయర్స్ అయితే కాదు, ఏదో మీ దయా లక్షణాలతో అలాగా. ఏయ్ నా చేతిలో దానికి నువ్వు ఇచ్చినావు. ఎక్కడున్నావు అబ్బాయి? ఎనిమిది ఉన్నాడా? పని అయిపోయిందంట. పైన అయితే ఒకడు ఉన్నాడా? ఆడికైతే మనం వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్. రే పైన ఉన్నాడా? నా చేతిలో సావడానికి నువ్వు ఉన్నావు. ఇక్కడ ఎక్కువగా చేసామంటే 3 ఉన్నారు కింద. అక్కడ నిజం చెప్తాను అబ్బాయి, మీరే నమ్మరు. చూసే కదా రౌండ్ 3లో కూడా ఎంట్రీ అయిపోయేసాం. వాళ్ళకి మాత్రం ఒక్క రౌండ్ కూడా మనం అయితే ఇవ్వలేదు, ఇవ్వకూడదని మా వాళ్ళు అయితే కంకణం కట్టుకొని ఉన్నారు. మనం వాళ్ళంటే వాళ్ళు కదా, మనం కూడా కట్టుకొని ఉన్నాం. టేబుల్ టాప్లో అయితే ఉన్నాం. కిల్స్ అయితే 3 కొట్టాం. డ్యామేజ్ అయితే 940లో ఉన్నాం. వచ్చేసాం థర్డ్ రౌండ్. సెకండ్ రౌండ్ అయితే నేను మా తమ్ముడు 7 డ్యామేజ్ మాత్రం తేడా ఉంది. కానీ మీ దగ్గర నుంచి ఇప్పుడు మీరు చెప్తున్నాను ఒకటే, లైక్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఇస్తాం. ఎపిసోడ్స్ అయితే చాలా కావాల్సినవి చేస్తుంటాం. ఎట్లా ఏనుగులు 100 మంది పడుతూ ఉంటాం.
అయిపోయింది. ఇదిగో ఇలా ఉంటుందన్నమాట. ఓ మై గాడ్, టేబుల్ టాప్లో ఉన్నాడు, టేబుల్ థర్డ్లో నేను ఉన్నాను. ఏంటి ఇదంతా కబడ్డీ ఏంటి? ఒక్క రౌండ్లో ఒక్క మ్యాచ్లో అయిపోయింది మొత్తం. ఏం జరిగిందో కూడా. మా తమ్ముడు అయితే ఫస్ట్లో ఉన్నాడు. నేను ఈ మంటతో ఉద్వేగం అయితే తీశాను, వాడికన్నా ముందు ఉండాలని. చూద్దాం. బాధేంట్రా, బాధేం చెప్పండి. లాస్ట్ రౌండ్ ఇదైతే. చెప్పలేము, వాళ్ళు ఎప్పుడు కంబ్యాక్ చేస్తారో కూడా మనం చెప్పలేము. దట్స్ ద స్ట్రాటజీ ఆఫ్ గేమ్. వచ్చేసారు అబ్బాయి, వచ్చేసారు. ఏం డౌను. అట్లుంటుంది మనతో ఎక్కుంటే. బోయాకి వచ్చేసాం. ఎపిసోడ్ 3లో కూడా బోయా అయితే మనదే ఫ్రెండ్స్. ఎన్నైనా చెప్పుకోండి, బోయా మాత్రం మాకిచ్చేయండి అని అయితే ఉన్నాం. ఫస్ట్ అయితే మా తమ్ముడైతే ఉన్నాడు. నో ప్రోలో సిల్వర్ 3.